Namaskaram Andi. Today I am going to share important bullet points of AP-SCIRT webinar day 6 of Comprehensive Learning Enhancement Program for the Teachers. Today's topic is pedagogical aspects of teaching English. Our resource person is Monshita Hazra Pandey. She has vividly explained how to transact lessons to reach the students easily. So, every teacher has his own strategy, but our prime purpose is to make the student understand well about what we impart. So, teacher must be mindful about the four aspects of teaching anything. That means teaching English in the sense, not only teaching English language. So every subject has an integral part of a language. So mathematics, while teaching transacting mathematics, transacting science, social studies, so language should be intervened, and we have to generate number of answers, and we have to give a room for their independent thinking. So classroom transaction must be live. So here first one is skill based language teaching, that should be mindful. So while teaching anything, we must generate and inculcate different kinds of skills among the children. So next, holistic approach. మనం ఒక ఆస్పెక్ట్, ఒక లెసన్ టీచ్ చేసేటప్పుడు లేదా రుబ్రిక్ ఆఫ్ ది కంటెంట్ టీచ్ చేసేటప్పుడు దాని నుంచి డిఫరెంట్ డైమెన్షన్స్లో పిల్లవాడిని యాక్టివేట్ చేయాలి. ఒక ఫోటోసింథసిస్ లెసన్ చెప్పాను, లేదంటే ప్లాంట్స్ లెసన్ చెప్పాను. ప్లాంట్స్ ఆర్ ద ఆటోట్రోప్స్. ప్లాంట్స్ గురించి చెప్పేటప్పుడు ఓన్లీ మనం లీఫ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో లెట్ ది స్టూడెంట్స్ కమ్ అవుట్ విత్ ది ఆన్సర్స్. వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ వాట్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్, దే ఆల్రెడీ నో బిఫోర్ కమింగ్ టు ది స్కూల్. So they will share, and then we will make them write on the board. And while transacting lesson, four skills should be intervened. So listening అవ్వాలి, స్పీకింగ్ ఉండాలి, తర్వాత యాక్టివ్గా స్పీకింగ్ ఉండాలి, తర్వాత రీడింగ్ ఉండాలి, రైటింగ్ ఉండాలి. వైల్ ట్రాన్సాక్టింగ్ ఏ లెసన్ వీ మస్ట్ బి మైండ్ఫుల్ అబౌట్ ద ఫోర్ స్కిల్స్. అది హోలిస్టిక్ అప్రోచ్ అంటే. నెక్స్ట్ అన్ని పరిణామాలు తీసుకోవాలన్నమాట. నెక్స్ట్, what skills are our students, what are the skills they can easily produce, and what are the maximum skills that teachers students possess. మనం వెలికి తీయాలి వాళ్ళు ఉన్నటువంటి స్కిల్స్, దేంట్లో వాళ్ళు యాక్టివ్గా ఉన్నారని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని యాక్టివేట్ చేయగలగాలి. సో అలాగే ప్రాక్టీసింగ్, అసెస్సింగ్ అండ్ రిఫ్లెక్టింగ్. ఈ ఫోర్ ఆస్పెక్ట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్ బేస్డ్ language teaching and holistic approach, and the students possessing skills, and the practicing, assessing and reflecting. These are the four important orbits we have to keep in your mind. And explicit teaching means detailed teaching. That means lesson అంతా ఒకరోజు చెప్పేయడం కాదు. లెసన్లో యూ టేక్ సమ్ rubric, ఒక పార్ట్ ఆఫ్ ది లెసన్ యూ హ్యావ్ చూసన్ టు టీచ్ ది లెసన్. ఇప్పుడు మనకి ఎవ్రీ క్లాస్ హ్యాస్ హిస్ ఓన్ ఐడెంటిటీ అండ్ ఓన్ స్పెషాలిటీ. సో కోడికాల వలసలో ఉన్న స్టూడెంట్కిను మరి అదే టౌన్లో ఉన్నటువంటి స్టూడెంట్కి డిఫరెన్స్ ఉంటుంది. సో బీ ఎ రామన్ ఇన్ రోమ్. సో మనకి అన్నీ మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి చెప్పేసాం అనుకోండి, వీ కెన్ ఫైండ్ నథింగ్. సో మనకి ఏదో వచ్చిందంతా డంప్ చేసేస్తే మనం పిల్లవాడు నేర్చుకోవడం కూడా కష్టం అవుతుంది. ఫస్ట్, క్లియర్ ఆబ్జెక్టివ్స్. ఇక్కడ ఉన్న పిల్లవాళ్ళు చాలా స్లో లెర్నర్స్. ఇక్కడ ట్రైబల్ స్కూల్లో అఫ్కోర్స్ దే ఆర్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ సో గుడ్, దే ఆర్ డెక్స్ట్ రైటింగ్. సో ఏదైతే వాళ్ళకి అవసరమో, ఎంతవరకు వాళ్ళకి క్యాలిబర్ ఉందో మైండ్లో మనకు ఐడియా ఉంటుంది. ఎవ్రీ టీచర్ హ్యాస్ హిజ్ ఓన్ ఐడియా అబౌట్ హిజ్ class. So I cannot judge your class, and I cannot go with my method in your class. You are the master of your class. నో మెథడ్ ఈజ్ ది బెస్ట్. బికాజ్ ఏది కూడా అలాగే మనం నాకు వచ్చిన మెథడే నేను ఫాలో అయ్యి చెప్తానని కాదు. కాబట్టి ఇక్కడ పెడగాజికల్గా ఏదైతే సిచ్యువేషనల్ కాంటెక్స్చువల్గా అక్కడ సెట్ అవుతుందో దాన్ని మనం ఎంచుకుంటూ వెళ్ళాలి, అంతే. ఇక్కడ క్లియర్ ఆబ్జెక్టివ్స్ మనం నిర్ధారించుకోవాలి. నెక్స్ట్, స్ట్రాటజిక్ స్కఫోల్డ్స్. మనం లెసన్ చెప్పాము, దాని వాటి నుంచి రెస్పాన్సెస్ లాగాలి. అప్పుడు మనం వాడికి ఏ విధమైన స్కఫోల్డ్స్ ఇవ్వాలి, హింట్స్ ఇవ్వాలి, లాగాలి అనేటువంటిది ఐడియా పెట్టుకోవాలి. నెక్స్ట్, స్కిల్స్
ప్రాక్టీస్. సో టీచరు ఫెసిలిటేటర్ అంటే కూర్చొని మీరు చెయ్యండి అని ఫెసిలిటేట్ చేయడం కాదు. వాడు ఎంత టీచర్ పిల్లలతో ఇన్వాల్వ్ అవుతూ వాళ్ళ నుంచి మ్యాక్సిమం ఆన్సర్ రాబట్టేందుకు మనం ప్రయత్నం చేయాలి. లెసన్ అనేటువంటి యాక్టివ్గా ఉండాలి. ఆ టీచర్ స్టూడెంట్ సెంటర్డ్ అంటే టీచర్ ప్యాసివ్గా ఉండడం కాదు. పిల్లల కంటే ఎక్కువ ఐడియా ఆలోచనలు వస్తూ ఉండాలి టీచర్కి. యాక్టివ్గా ఉండాలి టీచర్. సో వాటిని ఎన్ని మ్యాక్సిమం పాసిబుల్ ఆన్సర్స్ వీ హ్యావ్ టు ignite their minds to generate number of responses. సో ప్రాక్టీస్ అనేది అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది రిటన్ టెక్స్ట్. మనం మాట్లాడేదానికి రాసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మాట్లాడేటప్పుడు ఫ్లోరీగా మాట్లాడచ్చు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు రైట్ ప్రాపర్లీ ఆన్ ద పేపర్. సో మనం అది కూడా బేరీజ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్టెన్సివ్ లిజనింగ్ అండ్ ఇంటెన్సివ్ లిజనింగ్. సో ఎక్స్టెన్సివ్ లిజనింగ్ అంటే ఏంటి? ఏరియా చాలా ఎక్కువ అన్నమాట. ప్లాంట్స్ గురించి చెప్పాము, లేకపోతే నెంబర్స్ గురించి చెప్పాము. నెంబర్స్ అనేటువంటి హౌ డు వి యూజ్ నెంబర్స్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ తాలూకా పార్ట్స్ ఏంటి, ఎన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయి, ఇవన్నీ స్పాన్ ఎక్కువ ఉంటుంది ఎక్స్టెన్సివ్ అంటే. ఇంటెన్సివ్ అంటే ఏదో ఒక ఏరియా తీసుకుని దాన్ని డీప్గా వెళ్ళడం అన్నమాట. ఇప్పుడు ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఓకే, మనంతా కూడా దాని గురించి వివరంగా చెబుతాము. వివరంగా చెప్పేటప్పుడు డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇంటెన్సివ్ రీడింగ్ వెళ్ళేటప్పుడు ఒక దాని గురించి చెప్పేటప్పుడు ప్లాంట్స్ ఆర్ ద ఆటోట్రోప్స్, దే ప్రిపేర్ దే ఫుడ్ బై ది ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. సో అంతవరకే వాడు. అలాగే మిగతా ఏంటి? దే డూ రెస్పిరేషన్ అండ్ దే రిలీజ్ ఆక్సిజన్ అండ్ దే అబ్జార్బ్ కార్బన్ డైఆక్సైడ్ ఫర్ ద 4th క్లాస్ స్టూడెంట్ చెప్పామనుకోండి. సో ఇంకా టెక్నికల్గా ఓకే వాట్ ఈస్ ద ఫోటోసింథసిస్ అనేటువంటి డీప్గా వెళ్ళామనుకోండి, దాన్ని ఇంటెన్సివ్ అన్నమాట. ఎక్స్టెన్సివ్ అంటే స్పాన్ ఎక్కువ ఉంటుంది. ఇంటెన్సివ్ రీడింగ్ అంటే ఆ ఇంటెన్సివ్ రీడింగ్ అవనివ్వండి, లిజనింగ్ అవనివ్వండి, రైటింగ్ ఏదైనా అవనివ్వండి, కొంచెం లోతుగా వెళ్ళి విశ్లేషణ చేస్తే ఇంటెన్సివ్ రీడింగ్ ఆర్ ఇంటెన్సివ్ రైడింగ్ అవుతుంది. సో మనం ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ వాడికి ఆ ఏరియా తెలిసినప్పుడు మనం ఇంటెన్సివ్గా వెళ్ళాలి వాళ్ళ లోపలికి. నెక్స్ట్ వీ హ్యావ్ టు క్రియేట్ సమ్ ఆపర్చునిటీస్ ఫర్ ఆథెంటిక్ కమ్యూనికేషన్. మనం ఇప్పుడు నేను ఇఫ్ ఐ ఆమ్ క్లియర్ ద స్టూడెంట్ విల్ బి క్లియర్. ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఉన్నాయనుకోండి, ఇఫ్ మై ఇన్స్ట్రక్షన్స్ ఆర్ క్లియర్ ద స్టూడెంట్ విల్ ఏబుల్ టు రిసీవ్ ఎనీథింగ్ అండ్ రీప్రొడ్యూస్ ది కంటెంట్. సో మన ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఉన్నాయా లేవా అనేటువంటిది మనం దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమెంటరీ అంటే ప్రైమరీ సెక్షన్స్లో లిజనింగ్ అండ్ స్పీకింగ్ ఆర్ ద best tools. So when you are able to make them a good listener, he will become a good speaker. When the both things are carried good, and then the reading and writing will be followed next. ఇప్పుడు ఆరల్ టెక్స్ట్స్ ఇవ్వాలి. ఈ రీడింగ్ అండ్ రైటింగ్ విల్ బి ఫాలోడ్ నెక్స్ట్ ఇప్పుడు ఆరల్ టెక్స్ట్స్ ఇవ్వాలి. ఆరల్ టెక్స్ట్ మీన్స్ అవి స్టోరీస్ అవ్వచ్చు, మరి కాన్వర్జేషన్స్ అవ్వచ్చు, ఏవైనా కావచ్చు. సో ఇప్పుడు నేను స్టోరీ చేసేటప్పుడు పాజ్ ఇచ్చాను అనుకోండి, హీ విల్ కమ్ అవుట్ విత్ ఆన్సర్ అండ్ దెన్ హ్యావ్ టు ఎంకరేజ్ అందర్ బాయ్ టు సే సంథింగ్. సో ది ఆరల్ టెక్స్ట్ అనేటువంటి కూడా కంటిన్యూ అవుతుంటాయి. ఫస్ట్ ప్యాసివ్గా ఉండేదానికంటే మనం నెంబర్ ఆఫ్ ఆన్సర్స్ వచ్చే విధంగా స్టోరీస్ని ఇస్తూ వాడికి ఇండిపెండెంట్ థింకింగ్ అలవాటు చేసేందుకు స్టోరీలకు చిన్న చిన్న పాజెస్ ఇవ్వాలి. నేరేష్ ఇంతకుముందు మనం చేసినవే, మనం అంతా చేస్తున్నవే. ఇవన్నీ మీరు చేయనివని కాదు, ఇవన్నీ ఏంటంటే మనం జస్ట్ పునశ్చరణ చేసుకుంటున్నాం. వీఆర్ ఆల్ రికాప్చులేటింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో అలాగే కరెక్ట్ పర్పస్ ఆఫ్ ద లిజనింగ్ మనం చెప్పేసాం వినేసారు అని కాదు. ఆ పర్పస్ ఆఫ్ లిజనింగ్ ఒక మారల్ స్టోరీ చెప్పాము. వాట్ ఈస్ ద మారల్ ఆఫ్ ద స్టోరీ అండ్ వాట్ ఆర్ ది అప్లికేషన్స్, హౌ ఇఫ్ యూ ఆర్ దేర్ ఇన్ దట్ పొజిషన్ వాట్ వుడ్ యూ డూ అనేది అనుకో చెప్పాలి. ఇక్కడ ఒక లాంగ్వేజ్ కాదు, ఈవీఎస్ అవర్ ఫ్యామిలీ గురించి మేడం గారు చెప్పారు. నెక్స్ట్ చెప్తాను దాని గురించి. నెక్స్ట్ నోట్ మేకింగ్. మనం వాట్ ఎవర్ వి టీచ్ అండ్ వాట్ ఎవర్ వి అటర్, ఈ స్టూడెంట్ హ్యాస్ టు నోట్ ది ఇంపార్టెంట్ లైన్స్ వాట్ ఆర్ రోట్ ఆన్ ద బోర్డ్. సో సైమల్టేనియస్లీ మనం లిజనింగ్, స్పీకింగ్ అండ్ రైటింగ్ ఈ యాక్టివిటీస్ మనం రాసుకుంటూ వెళ్ళాలి. సబ్ స్కిల్స్ ఆఫ్ మాక్రో స్కిల్స్. సబ్ స్కిల్స్ అంటే డిస్టింగ్విష్ బిట్వీన్ ద ఇంగ్లీష్ విత్ అదర్ లాంగ్వేజెస్. ఇప్పుడు నేను ఒక అరటిపండు తింటున్నాను, ఐఆమ్ ఈటింగ్ ఏ బనానా. సో సబ్జెక్ట్ వెర్బ్ సిరీస్ అనేటువంటిది ఇక్కడ సింటాక్స్ అనేది మారుతుంటుంది. లాంగ్వేజ్ ఇప్పుడు నా చేతులు చాలా బాగున్నాయి, మై హ్యాండ్స్ ఆర్ గుడ్, మై హ్యాండ్స్ ఆర్ లుకింగ్ గుడ్. మై
ఫీట్ ఆర్ డర్టీ అన్నాను. మై ఫీట్ హ్యాండ్స్, ఫీట్కి హ్యాండ్స్ ప్లోరల్ ఫామ్లో అని ఎస్ఏ ఉంటుంది. జనరల్గా మనకి చేతులు పాదాలు, బహువచనంలో మన తెలుగులో పాదాలు, చేతులు, కాళ్ళు ఇలా అంటాం. మరి ఫుట్ అనేప్పుడు ఫుట్స్ అనే రావాలి కదా, ఫీట్ ఎందుకు వచ్చింది? చిన్న చిన్న డిఫరెన్సెస్ అనేటువంటిది వాళ్ళకి తెలుగులోనైనా అర్థమయ్యే విధంగా చెప్తూ ఉండాలి. లాంగ్వేజ్ డిఫరెన్స్ వచ్చేసరికి లాంగ్వేజ్ని వన్ లాంగ్వేజ్ మరో లాంగ్వేజ్ హిట్ అయ్యేటప్పుడు చిన్న చిన్న ఛాలెంజెస్ ఉంటాయి. ఆ ఛాలెంజెస్ని కూడా మనం వాడికి అడాప్ట్ చేయాలి. నెక్స్ట్ లిజన్ టు షార్ట్ ఆరల్ టెక్స్ట్స్. ఇప్పుడు ఎప్పుడైతే వెన్ ద స్టూడెంట్ ఈజ్ ఏబుల్ టు లిజన్ అండ్ రీప్రొడ్యూస్ హాఫ్ ఆఫ్ ది వర్క్ డన్. సో మనం వాటికి ఐడెంటిఫికేషను, తర్వాత డిస్టింగ్విష్ ది పారాగ్రాఫ్స్ అని చేయాలి. ఇప్పుడు చూడండి, ఒక ప్యాసేజ్ ఇస్తాను. ఒక ప్యాసేజ్ ఆల్రెడీ షేర్ రీడింగ్లో అన్నిటిని చేశాను, వాడికి రీడింగ్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి, వీడికి రీడింగ్ ఎంతవరకు వచ్చింది, వీడిని ఎంతవరకు మనం ఐడెంటిఫై చేసామన్నప్పుడు ఒక పారాగ్రాఫ్ రాస్తాను, అందులో బోల్డ్ తప్పులు రాస్తాను. సో రీడ్ అవుట్ ద టెక్స్ట్ అంటాను. అనేటప్పుడు వాడు అప్పుడు తప్పనిసరిగా నేను ఫ్యామిలీ స్పెల్లింగ్ FEMALY అని రాశాను. వాడు డెఫినెట్ సార్ ఇట్ ఈస్ రాంగ్ సార్, యూ హ్యావ్ రిటర్న్ రాంగ్, సో దిస్ ఈజ్ ద స్పెల్లింగ్ అని వాడు ఐడెంటిఫై చేయగలిగినట్లయితే వాడు అక్కడ రీడింగ్ అనేటువంటిది కరెక్ట్గా నేర్చుకున్నాడు. అలాగే వాడు ఐడెంటిఫైయింగ్ మిస్టేక్ అనేటప్పుడు వాడు స్పెల్లింగ్స్ నాలెడ్జ్ పడుకుంది. అలాగే బ్లెండ్స్ ఉన్నాయి. ఇప్పుడు BLACK బ్లాక్, BLOCK బ్లాక్, BLEND బ్లెండ్. ఇప్పుడు బ్లెండ్స్ ఉన్నాయి. ఈ BLతో వచ్చేటువంటి వర్డ్స్ అన్నీ కూడా ఇలాగే పలకాలి. బ్లా అనేటువంటి బ్లాక్, బ్లాక్, బ్లెండ్. సో ఈ డిఫరెన్సియేషన్ కూడా మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, అది కాంటెక్స్చువల్గా కూడా అర్థం చేసుకుంటుంటాడు. అలాగే నెక్స్ట్ డెవలప్ లైక్ ఫ్యాక్చువల్ డిస్క్రిమినేషన్ స్కిల్స్. అలాగే డెవలప్ ఇంట్రెన్సిక్ స్కిల్స్ అంటే వాళ్ళకి ఇంకా వాటిలోని ఇంకా మన ఈ ఇన్నోవేటివ్గా అంటే మీకు క్రియేటివ్గా ఏం చెప్పగలుగుతాడు, వాడు ఇంకా దాని గురించి ఏం ఆలోచించగలిగాడు అనే దాన్ని మనం అసెస్ చేసుకుంటూ ఉండాలి. టాప్ డౌన్ అండ్ బాటమ్ అప్ ఇవి మనం రోజు చేస్తుండవే. అంటే ఎక్కువ నుండి తక్కువ నేర్చుకోవడం, బాటమ్ టు అప్. అలాగే ఈ రీడింగ్ ప్రాసెస్ పైన కింద చదవడం, కింద నేను పైన చదవడం, ఇది కూడా ఒక యాక్టివిటీయే. సో మనం దీనికి కూడా ఒక పీరియడ్ ఆఫ్ క్లాస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే యాక్టివేటింగ్ ప్రియర్ నాలెడ్జ్ బిఫోర్ ద రీడింగ్. సో ఆల్రెడీ వాడి ప్రియర్ నాలెడ్జ్ ఉంటుంది, రీడింగ్ ఆస్పెక్ట్కి వచ్చేటప్పుడు వాడు ప్రియర్ రీడింగ్ కూడా ఉంటుంది, దాన్ని కూడా మనం యాక్టివేట్ చేయాలి. నెక్స్ట్ అబ్జర్వింగ్ లింకర్స్, రిలేటివ్ క్లాసెస్. అలా వాడి గురించి ఐడియా ఉండాలి. లింకర్స్, దీనికి ఈ సెంటెన్స్కి ఏ లింకింగ్ ఉండాలి, ఇక్కడ ఏది మిస్ అయ్యింది, ఒక పారాగ్రాఫ్ ప్రాసెస్ పైన కింద చదవడం, కింద నేను పైన చదవడం, ఇది కూడా ఒక యాక్టివిటీయే. సో మనం దీనికి కూడా ఒక పీరియడ్ ఆఫ్ క్లాస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే యాక్టివేటింగ్ ప్రియర్ నాలెడ్జ్ బిఫోర్ ద రీడింగ్. సో ఆల్రెడీ వాడి ప్రియర్ నాలెడ్జ్ ఉంటుంది, రీడింగ్ ఆస్పెక్ట్కి వచ్చేటప్పుడు వాడు ప్రియర్ రీడింగ్ కూడా ఉంటుంది, దాన్ని కూడా మనం యాక్టివేట్ చేయాలి. నెక్స్ట్ అబ్జర్వింగ్ లింకర్స్, రిలేటివ్ క్లాసెస్. అలా వాడి గురించి ఐడియా ఉండాలి. లింకర్స్, దీనికి ఈ సెంటెన్స్కి ఏ లింకింగ్ ఉండాలి, ఇక్కడ ఏది మిస్ అయ్యింది, ఒక పారాగ్రాఫ్ నేను చెప్పాను, దానిలోనే కొన్ని లింకులు మిస్ చేసేసి మళ్ళా బోర్డు మీద రాస్తాను. సో ద స్టూడెంట్ విల్ డెఫినెట్లీ ఐడెంటిఫై వాట్ ఈస్ ద లింకర్. సో దెన్ అలా చేస్తూ ఉండడం వల్ల వీళ్ళు డెఫినెట్గా వాడు కూడా కొంత ఏదో ఒకటి చెప్పడానికి అవగాహన ఉంటుందన్నమాట. సో అలాగే గెస్సింగ్ మీనింగ్ ఆఫ్ ద అన్ఫెమిలియర్ వర్డ్స్. మై ఫాదర్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ అని రాశాను ఇక్కడ సెంటెన్స్. సో ఇక్కడ కొన్ని వర్డ్స్ ABCD ఇవన్నీ ఉన్నవే. గ్రేట్కి సబ్స్టిట్యూట్గా బ్యాడ్, వరస్ట్, నైస్ అని రాశాను. ఇక్కడ ఏది కరెక్ట్ అప్రోప్రియేట్ వర్డ్ రా అంటే నైస్ అనేది యాడ్ చేస్తాడు. అలాగే అన్ఫెమిలియర్ వర్డ్స్ వాడి ఆటోట్రోప్స్ అని రాశాను. ఆటోట్రోప్స్ కొత్త వర్డ్ చదవడం వచ్చింది, వాడికి స్పెల్లింగ్ వచ్చింది. సో ఆటోట్రోప్స్ అనేటువంటిది డెఫినేషన్ చెప్పేటప్పుడు ద ప్లాంట్స్ విచ్ కెన్ ప్రిపేర్ దేర్ ఫుడ్ దెమ్సెల్వ్స్ అనేటప్పుడు the living beings which prepare their food themselves are called autotrophs అనేటువంటిది వాడికి అన్ఫెమిలియర్ వర్డ్ వాడికి డిస్కవర్ చేయగలగాలి నేను ఇచ్చిన ఆప్షన్స్ ద్వారా. ఆ విధంగా వాడంతటా వాడు డిస్కవర్ చేసి నేర్చుకుంటే వాడికి ఇంకా ఎక్కువగా గుర్తుంటుంది. అలాగే సబ్ స్కిల్స్ ఆఫ్ రీడింగ్ ద్వారా ఇంకా సబ్ స్కిల్స్ మనం నేర్పచ్చు. డికోడ్ రెగ్యులర్ సౌండ్ కనెక్షన్స్, ఏదానికి బ్యూటిఫుల్. అలాగే ఈ వర్డ్ చదివేటప్పుడు స్పెల్లింగ్ సిలబిక్
రీడింగ్ అనేటువంటిది వాడికి తెలియాలి, ఏ లెటర్తో స్టార్ట్ అయ్యే వర్డ్కి ఏ రకమైన స్పెల్లింగ్ వస్తుందో మనం చెప్పగలగాలి. అలాగా వర్డ్స్కి మధ్యన డిఫరెన్స్ ఇన్ ప్రొనౌన్సియేషన్ ఐడెంటిఫై చేయగలగాలి. ఎలా చదువుతాయి మన ఇప్పుడు ఈ FLY ఫ్లై, FLOW ఫ్లో, FLEW ఫ్లూ, FLOWER ఫ్లవర్. ఇలా ముందు వాటి ఏంటంటే ప్రైమరీ స్టేజ్లోనే వాటి బ్లెండ్స్తో వర్డ్స్ మనం వాడికి ఇంట్రడ్యూస్ చేయగలగాలి. మనకి ఎలా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వస్తుంది కాబట్టి మ్యాక్సిమము పిల్లలకి మనకి అంటే బాగా రూరల్ బ్యాక్గ్రౌండ్లోని పిల్లలకి ముందు అక్కడికో ఏదో సాధించేద్దాం అనే దానికంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ రూడిమెంటరీ ఆస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది వాడికి వస్తే డెఫినెట్గా అది దానికి లింక్గా ఉంటుంది మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా. సో ఏంటంటే వాటిని మనం ఇంట్రడ్యూస్ చేయగలగాలి. నెక్స్ట్ స్పెల్లింగ్, పంక్చువేషను, అలాగే ప్రొనౌన్సియేషన్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. లెసన్ చెప్పేదానికి ముందే ఒక స్పెల్లింగ్స్కే ఒక లెసన్గా మనం ట్రీట్ చేసి దాని నుండి లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ ఈ 4 స్కిల్స్ వాడిని డెవలప్ చేసేదానికి ఆయన ప్రయత్నం చేయాలి. అలాగే పెడగాజికల్ స్ట్రాటజీ ఫర్ టీచింగ్, రైటింగ్ అండ్ అలాగే నెక్స్ట్ కోఆపరేటివ్ వర్క్. సో హియర్ కోఆపరేటివ్ వర్క్ అనేటువంటిది పిల్లలతో గ్రూప్ వర్క్ అనేటువంటిది ఈ విషయంలో చాలా చాలా మంచిది. ఇందులో లాంగ్వేజ్ గేమ్స్ మనం అడాప్ట్ చేసుకోవచ్చు. 4 ఇప్పుడు FLAME ఫ్లేమ్ అనే స్పెల్లింగ్ ఉంది. ఎఫ్ అనే లెటర్ ఒక స్క్రిప్ట్ మీద రాశాను, ఎల్ అని దీని మీద రాశాను, ఏ అనేదేమో ఒక స్లిప్ మీద రాశాను, ఏ అనేది స్లిప్ మీద రాశాను. 4 స్లిప్లు కూడా ఇలా జులాయించి ఇలా పడేశాను. ఒకడు ఎఫ్ అనేది ఒకటి లెటర్ వాడికి దొరికింది, ఎల్ అనేది ఒక లెటర్ వాడికి దొరికింది, ఏ అనేది లెటర్ వాడికి దొరికింది, ఏమి దొరికింది. మరి మీ అందరికీ స్పెల్లింగ్ ఫామ్ చేయండి రా అంటే వాళ్ళు ఆలోచించుకొని వాడికి ఆల్రెడీ ఫ్లేమ్ అనే స్పెల్లింగ్ తెలుసు కాబట్టి ఎఫ్ అని ముందు నుంచి ఉంటాడు, తర్వాత ఎల్ అని తర్వాత నుంచి ఉంటాడు, తర్వాత ఏ అని తర్వాత నుంచి ఉంటాడు, తర్వాత ఎం నుంచి ఉంటాడు, తర్వాత ఈ నుంచి ఉంటాడు. సో మనకి ఆ టైంలో ఆలోచన పెట్టి మనం చిన్న లాంగ్వేజ్ గేమ్స్ లాగా అడాప్ట్ చేసుకుని, ఎందుకంటే మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసేసి చెప్పేదానికంటే మన స్కూల్ పిల్లల స్థాయి ఏమిటో ఆలోచించుకొని ఇటువంటి స్ట్రాటజీస్ని మనం ఫాలో అవ్వాలండి. నెక్స్ట్ సబ్ స్కిల్స్ ఆఫ్ రైటింగ్. సో ఇక్కడ నేను ఈ సబ్ స్కిల్స్ ఆఫ్ రైటింగ్ చెప్పి కాపీ లెజిబిలిటీ మనం రైటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ అండ్ సెకండ్ స్టాండర్డ్లో ఫస్ట్ అప్పుడే కర్సివ్ రైటింగ్ అనేటువంటిది వాడికి అలవాటు అవ్వదు. థర్డ్ స్టాండర్డ్ నుంచి మనం మొదలెడితే బాగుంటుంది. అది కూడా మనకి టీచర్స్లో చాలామందికి మనం ఇప్పుడున్న టీచర్స్ చాలామంది కర్సివ్ రైటింగ్ మనం మర్చిపోయాం. చాలామంది మనం కర్సివ్ రైటింగ్ రాయట్లేదు కూడా. ఇప్పుడు ఎవరు కూడా ఇప్పుడు వస్తే పర్వాలేదు, రానప్పుడు మ్యాక్సిమం మనం కాపీరైట్ బుక్స్ వాటిని ఫాలో అవుతూ వాళ్ళు, ఎందుకంటే ఆ బడ్స్ ఆ టెండర్ ఏజ్లోనే వాళ్ళకి చేయి తిరిగితే చాలా ఈజీగా వస్తుంది కాబట్టి మనం థర్డ్ స్టాండర్డ్ నుంచి కర్సివ్ రైటింగ్ కాపీరైట్ బుక్స్ మనం యూజ్ చేసుకుని రాయించినట్లయితే బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చి మనకి ఇలాగే ఇంటిగ్రల్ స్కిల్స్ ఆఫ్ అప్రోచ్ అనేటప్పుడు హోలిస్టిక్ అప్రోచ్లో CBLL కంటెంట్ బేస్డ్ లాంగ్వేజ్ లెర్నింగ్, కంటెంట్ బేస్డ్ లిజనింగ్, కంటెంట్ బేస్ చేసుకుని మనం చెప్పేది వేరు. ఇప్పుడు మనం నేచురల్ నెంబర్స్ చెప్పాలి, నేచురల్ నెంబర్స్ చెప్పేటప్పుడు ఏ విధంగా ఫాలో అవ్వాలి, దానికి సంబంధించినటువంటి మన హోంవర్క్ మనం చేసుకుంటాం. అలాగే ఎడిషన్స్ చెప్పాలి, అలాగే సబ్స్ట్రాక్షన్స్ చెప్పాలి, ఇలాంటివన్నీ చెప్పేటప్పుడు. అలాగే ఇప్పుడు మనకి ఇదే ఉంది, ఒక లెసన్ మేడం గారు మనకి ప్రాక్టీస్ చేశారు, ఫ్యామిలీ గురించి చెప్పారు. చిన్న ఉదాహరణ చెప్పుకుందాం చూడండి. వాట్ ఈస్ దిస్ బర్డ్? మనం ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ ఇవ్వకూడదు. సో హ్యావ్ యూ సీన్ దిస్ కైండ్ ఆఫ్ బర్డ్స్ అంటే వాడు ఎస్ ఓకే. See what is the color of the birds and can you tell me can you describe the bird? What is the color of the bird? This color of the bird is pink. This color of what is the longest part in its body, neck? How is its beak? Like that. So if I ask one sentence from the students, then I have assigned them to write a description of this bird. They will come and they will discuss in a group and prepare one paragraph. Whether it is right or wrong, he observes and writes something about the bird. So what are the questions can be asked? సో ఫస్ట్ క్వశ్చనింగ్ అనేటువంటిది కరెక్ట్గా ఉంటే ఆన్సర్ కూడా కరెక్ట్. ఫస్ట్ టీచర్కి క్వశ్చన్స్ వేయడం రావాలి. సో దట్ ఆ 1 వర్డ్ ఆన్సర్ చెప్పేదానికంటే ఎక్కువగా వాడి నుంచి లాంగ్వేజ్ జనరేట్ చేయడానికి కావాల్సిన అవకాశం ఉన్న క్వశ్చన్స్ మనం వేయాలి. ఈ విధంగా మనం ఈ స్ట్రాటజీస్ ఫాలో అవుతూ మనం చాలామంది చేస్తున్నాము. మన పిల్లలు, మన రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి పిల్లలు, నేను ఇంటికి వెళ్తే నిర్లక్ష్యానికి గురేటువంటి పిల్లలకి మనం ఏ విధమైనటువంటి
ఫీడింగ్ ఇస్తే వాళ్ళు జీర్ణించుకుంటారు అనేది దృష్టిలో పెట్టుకొని స్కఫాండెడ్ మెథడ్లో స్ట్రాటజీస్ ఫాలో అయ్యి మనం ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.